తెలంగాణలో నిన్ననే కొత్త సర్పంచ్లు ప్రమాణ స్వీకారం చేశారు. అటు ఆంధ్రప్రదేశ్లో అయినా ఇటు తెలంగాణ అయినా సరే ప్రతి ఊరికి ఒక సర్పంచ్ ఉంటాడు. అండ్ మీకు ఒక బేసిక్ డౌట్ వస్తుంది, అసలు మన సర్పంచ్ ఏం చేస్తాడు, గవర్నమెంట్ నుంచి ఎంత ఫండ్స్ వస్తాయి, మన సర్పంచ్ ఎంత ఖర్చు పెడతాడు, మన సర్పంచ్ ఏమేం పనులు చేపిస్తాడు, ఇలాంటి బేసిక్ క్యూరియాసిటీ అనేది ప్రతి ఒక్కరిలో ఉంటుంది కదా. అండ్ దీని అన్ని తెలుసుకోవడం కోసం ఒక అప్లికేషన్ ఉంటే ఎలా ఉంటుంది, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అది గవర్నమెంట్ అప్లికేషన్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది కదా. అండ్ ఇప్పుడు మనమేం పాతకాలంలో బతకట్లే, ఇప్పుడంతా డిజిటలైజేషన్, ప్రతిదీ స్మార్ట్ ఫోన్లో. మీ ఊర్లో డ్రైనేజ్ పని జరుగుతున్నా కానీ అందులో గవర్నమెంట్కి అప్లోడ్ చేయాల్సిందే ప్రతి డీటెయిల్స్. మీ ఊర్లో ప్రజెంట్గా స్ట్రీట్ లైట్కి ఏం ఖర్చు పెడుతున్నారు, డ్రైనేజ్ సిస్టమ్కి ఎంత ఖర్చు పెడుతున్నారు, శానిటేషన్కి ఎంత ఖర్చు పెడుతున్నారు, మీకు అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి, మీ ఊర్లో ఏమేమి పనులు రాబోతున్నాయి, ఆల్రెడీ జరుగుతున్న పనులు ఏమిటి, అలాగే ఇంతకుముందు ఏం చేశారు, ఇంతకుముందు ఎంత ఖర్చు పెట్టారు, గవర్నమెంట్ ఎంత ఇష్యూ చేసింది, మీరెంత తీసుకున్నారు అండ్ ఎంత ఉంది దాంట్లో బ్యాలెన్స్. అండ్ ఈవెన్ సర్పంచ్కి సంబంధించిన అఫీషియల్ బ్యాంక్ డీటెయిల్స్ సహా, బ్యాంక్ అకౌంట్లో బ్యాలెన్స్ ఎంత ఉందో సహా మీరు చూసుకోవచ్చు. అది కాకుండా మనం సిటిజన్స్ రిక్వెస్ట్లు పెట్టుకోవచ్చు, కంప్లైంట్లు పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మన బ్యాంక్ బ్యాలెన్స్ ఒక 10 లక్షలు ఉంది, మనం ఊర్లో ఆ చివరి ఒకటి ఈ చివరి ఒకటి ఆర్ఓ వాటర్ ప్లాంట్ పెట్టుకుందాం, లేకపోతే పలానా ఈ పని చేసుకుందాం, లేకపోతే ఇంకేదైనా చేసుకుందాం, కాలాలు తీపించుకుందాం, లేకపోతే స్ట్రీట్ లైట్లు ఈ బజార్లో లేవు వేయించుకుందాం, ఇలాంటి రిక్వెస్ట్లు పెట్టచ్చు, కంప్లైంట్లు ఇవ్వచ్చు, ప్రతిదీ మీరు తెలుసుకోవచ్చు. ఎస్, మీరు వింటుంది నిజమే, దీనికోసం అప్లికేషన్ ఉంది. సింపుల్, మీరు సిటిజన్ లాగిన్ అయిపోవాలి. సింపుల్, మీ ఫోన్ నెంబర్తో కొడితే ఓటీపీ వస్తే లాగిన్ అయిపోతారు. లాగిన్ అయిన తర్వాత మీ ఊరి పేరు సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మా ఊరి పేరు రెబ్బవరం అని కొట్టాను. మా ఊరికి సంబంధించిన చిట్టా మొత్తం, గత చరిత్ర మొత్తం అసలు నాకే తెలియదు, ఇంత పనులు జరుగుతున్నాయి మా ఊర్లో, ఇంత ఖర్చు పెడుతున్నారా అని. స్ట్రీట్ లైటింగ్కి 22 లక్షలు ఖర్చు పెట్టారంట. ఇలాంటివన్నీ మీరు తెలుసుకోవచ్చు, ప్రతి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. సింపుల్, మీ ఊరి పేరు కింద కామెంట్లు రాయండి, మీకు అఫీషియల్ యాప్ లింక్, అది యాప్ స్టోర్లోది ప్లే స్టోర్లోది, రెండింటి లింక్స్ పంపిస్తాను. పండగ చేసుకొని మీ ఊరి పేరు కింద కామెంట్లు రాయండి. అండ్ మీ ఊర్లో ఎంత ఖర్చు పెడుతున్నారు, ఎంత పనులు అవుతున్నాయో కింద కామెంట్లు ఇవ్వడం మాత్రం మర్చిపోదు. యాప్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది, పండగ చేసుకోండి. అండ్ మీకు ఇప్పుడు మనం కూడా బేసిక్ రైట్స్ ఉంటాయి కదా, తెలుసుకోవాలని, పనులు ఏమేమి జరుగుతుందో తెలుసుకున్న రైట్స్ ఉంటాయి కదా, మనం తెలుసుకోవచ్చు అనమాట. చాలా బాగుంది. ఒక లుక్ అయితే వెండి, నచ్చితే లైక్ చేయడం, ఫాలో చేయడం మాత్రం మర్చిపోవద్దు.